శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలో గత భాగంలో మనం అమ్మవారిని నిత్యశుద్ధ నిత్యబుద్ధ అని, ఆమె ఈ ప్రపంచపు మాయకు అతీతమైనదని తెలుసుకున్నాము. 41 నుండి 45 వరకు గల శ్లోకాలలో అమ్మవారి పరమ పవిత్రమైన నిర్గుణ స్వరూపాన్ని దర్శించుకున్నాం. ఇప్పుడు 46 నుండి 50 వరకు గల ఈ 5 శ్లోకాలు అమ్మవారి నామాల్లోని నిష్ లేదా నిర్ అనే పదాల గొప్పతనాన్ని వివరిస్తాయి. అంటే ఆమెలో ఎటువంటి మలినాలు వికారాలు లేవని, ఆమెను స్మరించడం వల్ల మనలోని అరిషడ్వర్గాలు ఎలా నశిస్తాయో ఈ విషయాల ద్వారా తెలుసుకుందాం. అక్షర రూపంలో ఉన్న ఆ పరాశక్తి వైభవాన్ని మాటల్లో చెప్పడం సాక్షాత్తు ఆ వాగ్దేవికే అసాధ్యం. అటువంటిది నా ఈ చిన్న వివరణలో ఏవైనా దోషాలు ఉన్నా, ఉచ్చారణ లోపాలు ఉన్నా మన్నించవలసినదిగా ఆ తల్లిని మరియు విజ్ఞులైన మిమ్మల్ని వేడుకుంటున్నాను. నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నీరాగా రాగమదని నిర్మదా మదనాసిని. అనగా అమ్మవారు నిష్కారణ అంటే ఆమె ఆవిర్భావానికి మనలాగా ఒక కారణమంటూ లేదు. ఆమె స్వయంభువు. ఆమె నిష్కళంకమైనది. ఆమెకు ఎటువంటి ఉపాధులు లేవు. ఆమె నిరీశ్వర అంటే ఆమెకు పైన ఇంకొక ఈశ్వరుడు లేడు. ఆమెయే సర్వేశ్వరి. ఆమెకు రాగద్వేషాలు లేవు. పైగా మనలో ఉన్న అతిశయమైన కోరికలను ఆమె అణిచివేస్తారు. మనలోని మదాన్ని గర్వాన్ని నాశనం చేసే శక్తి ఆ తల్లిది. మనం వినమ్రంగా మారినప్పుడే ఆ తల్లి కరుణ మనకు లభిస్తుంది. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. అనగా అమ్మవారికి ఎటువంటి చింతలు లేవు. ఆమెకు నేను అనే అహంకారం అసలే లేదు. ఆమెకు ఎటువంటి మోహము లేదు. పైగా మనలో ఉన్న మోహాన్ని కూడా ఆమె నశింపచేస్తారు. ఆమెకు నాది అనే మమకారం లేదు. మనలో ఉన్న మమకారాన్ని కూడా ఆమె పొగడతారు. ఆమె నిష్పాపి. మనం చేసిన పాపాలను తన కరుణావీక్షణలతో దహింపచేసే పాపనాశిని. మన మనస్సును శుద్ధి చేసే గంగా ప్రవాహం ఆ తల్లి నామస్మరణ. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. అనగా అమ్మవారికి కోపం లేదు. మనలో అనవసరంగా పుట్టే క్రోధాన్ని ఆమె శాంతింపచేస్తారు. ఆమెకు లోభం లేదు. మనలోని లోభగుణాన్ని ఆమె పోగొడతారు. ఆమెకు ఎటువంటి సందేహాలు లేవు. మన మనస్సులో కలిగే అనేక సంశయాలను ఆమె తన జ్ఞానంతో తొలగిస్తారు. ఆమెకు పుట్టుక లేదు. మనల్ని ఈ జనన మరణ చక్రం నుండి విముక్తులను చేసి మోక్షాన్ని ప్రసాదిస్తారు. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ. అనగా అమ్మవారు ఎటువంటి వికల్పాలు లేని స్థిరమైన శక్తి కలది. ఆమెకు ఎటువంటి బాధలు లేవు. ఆమెలో ఎటువంటి భేదభావం అసలే లేదు. మనలో ఉన్న భేదబుద్ధిని ఆమె నశింపచేస్తారు. ఆమెకు నాశనం లేదు. పైగా మృత్యువునే జయించిన మృత్యుమదని. ఆమెకు ఎటువంటి కర్మలు అంటలేదు. ఆమె దేనిని ఆశించరు. ఇటువంటి అత్యున్నతమైన స్థితిలో ఉన్న తల్లిని ధ్యానిస్తే మనకు కూడా అచంచలమైన మనోధైర్యం సిద్ధిస్తుంది. నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. అమ్మవారి సౌందర్యం సాటి లేనిది. ఆమె కేశపాసం నల్లని మేఘంలా మెరిసిపోతూ ఉంటుందట. ఆమెకు ఎటువంటి అపాయమూ లేదు. ఆమెను చేరుకోవడం సామాన్యులకు దుర్లభం. కానీ భక్తి ఉంటే ఆమె దుర్గామాతగా మనల్ని రక్షిస్తారు. మన జీవితంలోని సమస్త దుఃఖాలను హరించే దుఃఖహంత్రి. మనకు నిజమైన సుఖాన్ని శాంతిని ఇచ్చే సుఖప్రద. ఆ తల్లి మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ తల్లిని పిలిస్తే ఆమె కొండంత అండగా నిలుస్తారు. అమ్మవారి 5 శ్లోకాలు మనలోని పరిపూర్ణతను మనకు చాటి చెబుతున్నాయి. ఆమె మనలోని కోపం, లోభం, అహంకారం, మమకారం వంటి మలినాలు కడిగివేసి మనల్ని నిర్మలంగా మారుస్తారు. మృత్యువుని సైతం జయించిన ఆ తల్లిని ఆశ్రయిస్తే మనకు ఇక ఏ భయం అనేది ఉండదు. ఆ దుఃఖహంత్రి మనందరి బాధలను తొలగించి సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.